खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का DMD न्यूज़ में खैर मक़दम है। तेलंगाना स्टेट शेड्यूल्ड कास्ट राइट्स प्रोटेक्शन फोरम के रियासती चेयरमैन गलीपली कृष्णा नाराज थे कि मरकज़ की बीजेपी हुकूमत SC की दर्जेबंदी के बारे में मुखलिस नहीं है। बतारीख 24 जनवरी को अंबरपेट में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस में इन्होंने कहा कि मरकज़ी हुकूमत SC की दर्जाबंदी पर बराए नाम कमेटी बनाकर वक्त ज़ाया कर रही है। मरकज़ी वज़ीर G किशन रेड्डी और MMRPS के सदर मुंडा कृष्ण मदगालू नाम पर सियासी फ़ायदे हासिल करके मुदिगालियों को धोखा देते आ रहे हैं। कृष्णा दोया बट्टा ने कहा कि ये दोनों ड्रामेबाज है। SC की दर्जाबंदी सिर्फ कांग्रेस से ही मुमकिन है और इन्होंने यकीन जाहिर किया है कि कांग्रेस पार्टी आने वाले पार्लिमानी इंतखाबात में इख्तिदार हासिल करते ही SC की दर्जाबंदी पर फैसला करेगी। इस प्रोग्राम में जय भीम प्रजा सेवा समिति के चेयरमैन लंका दासरी श्रीनाथ, दर्शन ज्ञानेश्वर और दिगर ने भी शिरकत की। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रजवी की DMD न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। జింకానా గ్రౌండ్ లో ఏర్పాటు చేసేసి మేమే పిలిపించేసి మాయమాటలు చెప్పి ఏడిసేసి తర్వాత మాకు వర్గీకరణ అని చెప్పేసి గతంలో వెంకయ్య నాయుడు కాలు మొక్కి తర్వాత ఈ మాదిగల ఆత్మగౌరవాన్ని మొత్తం టోటల్ గా నరేంద్ర మోడీ కాళ్ళకాడ తాకట్టు పెట్టిన తెలంగాణ దళిత ద్రోహి మందకృష్ణను ఉపేక్షించొద్దని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్తగా 3-4 పేర్లు అయినాయి. ఇటుకే రాజా అనే ఎవరు, మా మేడి పాపయ్య మాదిగ, మాదిగ అనేదో నాకు ఏం అర్థం కాలేదు అసలు. వీళ్ళతో కాదని చెప్పేసాం. మేము లాస్ట్ టైం కూడా రాజీవ్ గాంధీ గారు లాస్ట్ టైం చెప్పినాం ABCD వర్గీకరణ కులగణన అందరికి న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దళితులంటే అన్ని వర్గాలను కలిపిపోయే స్వేచ్ఛ మనసు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇంతకుముందు ఆయన భారత్ జోడో యాత్రలో ఉన్నారు, ఇప్పుడు కూడా భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వర్గీకరణ విషయాన్ని దళితులకు ఏమాత్రం న్యాయం చేసే విషయాన్ని ఇప్పుడు దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అన్నకు చెప్పేసి మా యొక్క నిర్ణయం చెప్తాం. ఆయన అక్కడి నుంచి అపాయింట్మెంట్ ఇస్తే అవసరమైతే ఆయన రేపు ఎల్లుండి ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు కలిసేస్తాం. మా దళితుల పక్షాన టోటల్ గా తెలంగాణలో 33 జిల్లాలో ఉన్నటువంటి మాదిగల సంఖ్య ఎక్కువ అయితే తెలంగాణలో కాబట్టి ప్రతిసారి మోసం చేయడం, ప్రతిసారి మోసం అందరికి అలవాటైపోయింది. చెట్టు పేరు చెప్పి కాయాలనుకోని చెప్పేసి ఏది చేసినా కూడా ఆయన ఇప్పటిదాకా పప్పాలు కలుపుకొని సూట్ కేసులు తీసుకుని ఇప్పటిదాకా సంపాదించుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు తయారయ్యాడు. ఇటుక మాది కానీ, మేడి పాపాయ మాది కానీ, వంగపల్లి అని, లేకపోతే యాటాకుల భాస్కర్ అని ఈ మాదిగలు మరి చేసేది ఏం లేదు. అందరు అనవసరంగా కాలిపోయి మాదిగలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేస్తారు కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మొద్దు. తెలంగాణలో ఉన్న మాదిగలందరూ కూడా ఇకపై అందరు కూడా ఐక్యంగా ఉండేసి వీళ్ళని ఏ ఒక్క మాట కూడా నమ్మొద్దు. వీళ్ళు ఢిల్లీ ఇప్పుడు గల్లీ వీళ్ళ మాటలని గల్లీ మాటలే, ఢిల్లీ మాటలు కూడా కావు. ఇప్పుడు వీళ్ళు గల్లీలో చేయడం ఢిల్లీ పోయి జంతర్ మంతర్ కాడ అధ్యక్షం ఇచ్చేసామంటే ప్రభుత్వం కూడా వీళ్ళు ఒక కమిటీ అంటున్నారు. వీళ్ళు బీజేపీ మైనార్టీ ప్రభుత్వం కాదు, 300 సీట్లకు పైగా ఉన్నాయి కాబట్టి కమిటీ అని కాదు, ఎంబడే వీళ్ళు చేయొచ్చు వర్గీకరణ అనేది. కానీ వీళ్ళు దళితులు అంటే ఇంతకు ముందు నుంచి ఇప్పటిదాకా కోపమే కాబట్టి వాళ్ళకి వ్యతిరేకత కాబట్టి చేయరు. ఎందుకంటే చాలాసార్లు చూసినాం. గతంలో కూడా మధ్యప్రదేశ్లో కూడా రైతులు గిట్టుబాటు అయితే రైతులను కాల్చి దళిత రైతులను కాల్చిన ఘనత వీళ్ళదే. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఒక దళితుడు గుర్రం ఎక్కి ఇంటి తాగుడులో ఇంటి మీద తలకాయ తీసేసారు. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ప్రియాంక రెడ్డి అట్లా ఆమెను ఆమెకు 4 రేప్ చేసి ఎన్కౌంటర్ చేశారు. అదే సంఘటన ఒక వారం తర్వాత అనురాధ ఒక దళిత మహిళకు జరిగితే ఆమె చేయడానికి 30,000 రూపాయలు ఖరీదు కట్టినారు. ఇదేంటని అని కిషన్ రెడ్డిని అయితే కులంలో గింతే అని చెప్పేసి ఎప్పటిదాకా వీళ్ళు మోసం ఏం చేస్తారంటే ఇప్పటికో విషయం. నిన్న రాముని ప్రాణ ప్రతిష్టకు సాక్షాత్తు ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపుకోవడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అంటే వీళ్ళకు కులపక్ష ఎంత ఇది ఉందన్నది అర్థమైపోతుంది. వీళ్ళకి ముందు నుంచి ఆదివాసులన్నా అట్లాడు కులాలన్నా వీళ్ళకి ముందు నుంచి లేదు. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు బంగారు లక్ష్మణ్ కూడా మోసం చేసిన ఘనత వీళ్ళది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఉండి ఆయన 7 దినం పార్టీలో ఉంటే ఇప్పుడు దేశ ప్రధాని అవుతుంది. కేవలం ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ₹1,00,000 ప్రాబ్లం చేసేసి లక్షల కోట్ల రూపాయలు చేసిన జార్జ్ ఫెర్నాండెస్ పక్కన పెట్టేసి కేవలం ₹1,00,000 వర్క్ చేసి ఆయన తిహార్ జైలు పంపడం జరిగింది. అంటే ఎంత వివక్ష బీజేపీలకు మేము గతం నుంచి చెప్తున్నాం. బీజేపీలో అంటే మొత్తం టోటల్గా దళితులకు పూర్తి వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ పార్టీ. లాస్ట్ టైం పార్లమెంట్లో అసెంబ్లీ ఎలక్షన్లో మందకృష్ణ ఆల్రెడీ బీజేపీ మద్దతు చేస్తున్నా చెప్పారు. మాదిగలు కూడా బీజేపీని పక్కన పెట్టేసాడు. మందకృష్ణ మాటలు వినే పరిస్థితి లేదు. మాదిగలు కూడా ఎవరు కూడా మందకృష్ణ మాటలు వినే
అవసరం లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం అవాయిడ్ చేసేసారు, ఆయన దూరం పెట్టేసారు. ఆయన కూడా మాదిగలు ఎవరు వినరు. మందకృష్ణ ఏమనుకుంటారంటే మందకృష్ణ మాదిగల కొనలేదు, మాదిగల మీద ఆయన పెత్తనం అవసరం లేదని చెప్పేసి ఇది చేశారు. ఎందుకంటే ఎప్పుడే ప్రతిసారి మాదిగలను వీళ్ళను వ్యాన్లు కట్టేసి సుందరయ్య ఇందిరా పార్క్ దగ్గర తీసుకొచ్చి వీళ్ళను ఐక్యం చేసేసి సాయంత్రం పూట పోయి సెక్రటరీ పోయి లేకపోతే కృష్ణాపోయి తాజ్ కృష్ణ పోయి సాయంత్రం బ్రీఫ్ కేస్ తెచ్చుకునే మందకృష్ణను ఇప్పుడే చూసిన 30 సంవత్సరాలు రాదనుకున్న తెలంగాణ కళ సాకారమైంది. మరి మాదిగలకు ఏబిసి వర్గీకరణ అనేది బీజేపీతో కాదు, కులగణన అనేది రాజీవ్ గాంధీతో అయితే కాబట్టి అగ్రవర్ణ కులాలు వాళ్ళకు దేశ సాక్షాత్తు ఒక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక దళిత బిడ్డను కూడా ఆయన చేయడం జరిగిన తర్వాత 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు వదులుకున్నారు. అంటే వాళ్ళ గొప్ప త్యాగశీలు కాబట్టి ఇప్పుడు ఒక సంఘటన ఈరోజు జరిగిన రాజస్థాన్ గురావత్ జిల్లా ముండ్ల గ్రామంలో జరిగినటువంటి శ్రీరాముకి విరాళాలు ఇచ్చే దళితుల పైసలు దళిత విరాళాలు చెల్లయ్యాలంటే స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటిదాకా స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల విరాళాలు చెల్లవంటే ఇంకా మరి 75 సంవత్సరాల తర్వాత ఇంకా దళితులు ఇంకా అంటారా? రాజ్యాంగం రాశాయనను గుర్తించరు, అమలు చేశాయనను గుర్తించరు. మరి వీళ్ళు ఎవరిని గుర్తిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన కేవలం బీజేపీ ప్రభుత్వం మారంగానే ఇదే అయిపోయింది. అంటే ఈయన బీజేపీకి మద్దతు చెప్పిండు, మందకృష్ణ ఎప్పుడు మద్దతు చెప్పినా కూడా కనీసం ఒక్క సీట్ కూడా బీజేపీ గెలవలేకపోయింది. ఎస్సీలలో మేమే ఆదినం కూడా చెప్పేసినాం, కాస్త కూర్చో అన్ని వర్గాలను కలిపోయే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము కాంగ్రెస్ మద్దతు ఇచ్చినాం. మేము గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు చెప్పినాం, ఇప్పుడు కూడా. ఎందుకంటే అందరినీ కలిపోయే పార్టీ ఏదైతే పార్టీ ఉందో అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మేము మా మాదిగల పక్షాన యావత్ 61 కులాల పక్షాన కూడా మేము కాంగ్రెస్ కే మద్దతు చెప్తున్నాం. పూర్తిగా మద్దతు చెప్పడమే కాదు, మాకు హైకమాండ్ చాలా మాదిగల కంటే మాకేమైనా వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చినా కూడా మేము మాదిగల కోసం తర్వాత పార్లమెంట్ లో 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, దాదాపు 14 నుంచి 15 గెలిపినా కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళ మీద ఏదైనా మాకు బాధ్యత చెప్తే కూడా మేము బరాబర్ అక్కడ వెళ్ళి చెప్తాం. మొత్తం 33 జిల్లాల మొత్తం వరంగల్, కరీంనగర్, మొత్తం హైదరాబాద్ తో సహా हैदराबाद के पेश करता है अज्जू फ्रेश चिकन मार्केट होलसेल एंड रिटेल, जहां पर तमाम छोटे बड़े तकारीब के लिए पार्टी ऑर्डर्स कबूल किए जाते हैं। मजीद तफसीलात के लिए या फिर अपने ऑर्डर्स बुक करवाने के लिए सीधे चले आए अंबरपेट, पटेल नगर, ओल्ड कल्लू कंपाउंड बिसाइड गांधी स्कूल, या फिर दिए गए इस नंबर पर प्रोपराइटर मोहम्मद खलील से इस नंबर पर रब्ता किया जा सकता है। फोन नंबर है 9885479939।